మా బ్రోస్ టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక మన స్కూటీ 5 అయితే స్క్రీన్ పైన ఉంది, పాట అయితే నడుస్తుంది. ఇప్పటిదాకా మన ఎన్ని అయినాయి అంటే 32 ఆటలు అయినాయి అబ్బా. 32 ఆటలకు అమౌంట్ ఎంత ఎంతో చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ 32 ఆటలు కూడా దీనికి చూపించే ముందు మీకు ఈ 32 ఆటలు ఎక్కడెక్కడ కొట్టినా చెప్తారు ఈరోజు. ఫస్ట్ మనం స్టార్ట్ చేయగానే అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఉంది కదా, ఎస్ఆర్ నగర్లో ఒక 4 రైడ్లు వేసినాం. ఒక 2 ఏమో స్కూల్, మిగతా ఈ 2 ఏమో ఆఫీస్. ఒకటి 2 కూడా ఆఫీస్ అనుకుంటా. లేచి ఇక 4 ఆర్డర్ పంజగుట్టకి వేసుకొచ్చిన. పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ డ్రాప్ చేయగానే మళ్ళీ 2 కాగానే 5 ఆర్డర్ హిమాయత్నగర్కి వచ్చిన. మళ్ళీ హిమాయత్నగర్కి వచ్చి హిమాయత్నగర్లో ఒక 4-5 ఆర్డర్లు కొట్టి మళ్ళీ హిమాయత్నగర్ నుంచి గాంధీనగర్, అశోక్ నగర్, గాంధీనగర్కి ఒక 7-8 ఆర్డర్లు కొట్టినాడ. మొత్తం మీద లంచ్ టైం అయింది. మెల్లగా అట్లా ఇట్లా ఈ ఇంటికి వచ్చేసి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. లంచ్ చేయగానే ఫస్ట్ ఆర్డర్ మనకి ఏడికి కరెక్ట్ నల్లకుంటకు పడ్డది, ఖైరతాబాద్ నుంచి. పోయి డ్రాప్ చేసి ఈ కంటిన్యూ ఇప్పుడు దాకా కంటిన్యూ చేసిన. మొత్తం మీద అటు ఇటు ఎన్ని 32 ఆర్డర్లు అయినాయి. 32 ఆర్డర్లు. ఇంకా మనకి ఇన్సెంటివ్ కోసం 3 ఆర్డర్లు కావాలి. ఇప్పుడు 3 ఆర్డర్లు కొట్టే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎట్లయినా రేపు కోసం ఉంది కదా, రేపు ఏముంది చూపిస్తా. కానీ మనకి రేపెల్లుండి టైం ఉంది. రేపెల్లుండిలో 90 రైట్లు కొట్టాలి. కానీ 90నా 50, 40, 90 రైట్లు, 93 రైట్లు కావాలి. కానీ కావు కాబట్టి తీసుకోవద్దు. ఓన్లీ 41 రైట్లు పెట్టుకుందాం. 700 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. ఇది వదిలేద్దాం, దేవునికి వదిలేద్దాం. 50 రైట్లు 800 రూపాయలు. రేపు ఎన్ని అయితే అని కొట్టేసి ఒకవేళ అయిందంటే 40 కొడితే ఎల్లుండి సండే పొద్దు నుంచి రెస్ట్ తీసుకోవచ్చు. లేకపోతే మిగిలితే మన సండే కొట్టేసి దాని తర్వాత రెస్ట్ తీసుకుందాం. ఇంకా ఈరోజు చూపించాలి కదా, ఈరోజు ఎన్ని అయినాయి. ఈరోజు వచ్చేసి ఇగో 32 ఆర్డర్లకి 1745 రూపాయలు. ఇళ్ళకి వెళ్ళి మనకి ఎంత ఇవ్వాలి, పొద్దున ఇన్సెంటివ్ ఉండే కదా, 500 రూపాయలు ఇన్సెంటివ్ తీస్తే 1240 రూపాయలు అయింది. 32 ఆర్డర్లకి 1200 అంటే ఇంకొక 100 రూపాయలు అంటే బాగుంటుంది. 1300, ఒక 300 పెట్రోల్ పోయినా కానీ 1000 రూపాయలు మిగిలింది అనుకోవచ్చు. ఇది చెప్పిన మధ్యాహ్నం ఒక వీడియో షార్ట్ పెట్టినా కదా, సతాయిస్తుంది ఆటలు వర్తలు అని చెప్పి. అప్పుడు 3:05 ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఇంత అవుతుందా కాకపోతుండే. మనకు అప్పటికే ఎంత అయింటే అప్పటికి 700 అయింది కదా ఖాళీ. ఎట్లా ఉంటుంది అన్నట్టు మ్యాటర్. ఇంకా ప్రస్తుతానికి టోటల్ ఎర్నింగ్స్ చూపించాలి ఎంత అయింది ఈ వారం. ఇంకా టోటల్ ఎర్నింగ్స్ 8320 రూపాయలు. ఇంకా రేపు ఎల్లుండి టైం ఉంది కదా, ఇంకా 2 రోజులు టైం ఉంది. మంచి పని, నేను టార్గెట్ పెట్టుకోలేదు అసలు. మొన్న 4 రోజుల్లో 8000 కొట్టేసినా కదా. ఈ వారం మొత్తం 7 రోజులకు కలిపి 15,000 టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నా. నాకు తెలిసి ఇది కాదు పీకదని చెప్పి, కరెక్ట్ టైం దెబ్బేస్తుందని చెప్పి అందుకే టార్గెట్ గిట్ ఏం పెట్టుకోలే. కాకపోతే మొత్తం కంప్లీట్ చేస్తా అనుకున్నా కానీ కాలేకపోతుంది. ఓకే, టెన్షన్ ఏం లేదు. ఎట్లయినా మనడు నెక్స్ట్ వీక్ ఇన్సెంటివ్ ఇయ్యాడు. ఆల్రెడీ 2 వారాలు ఇచ్చిండు కాబట్టి ఇందుకు దీన్ని కొట్టేసి గమ్మునుందాం మనం. ఏం పడుతుందో చూసి ఎల్లుండి పొద్దున పాపం బుజ్జిగానికి సర్వీసింగ్ ఇవ్వాలి మండే రోజు. మనకు మండే రోజు ఎట్లా 2 గంటలకు వస్తుంది ఇన్సెంటివ్ కాబట్టి టెన్షన్ లేకుండా పొద్దున సర్వీసింగ్ ఇచ్చినామంటే మనకు సాయంత్రం 4-5 గంటలకు బండి వచ్చేస్తుంది. ఏమంటారు అది మెయిన్ పికప్ తక్కువ అవుతుంది. ఏం వేపియాలి బాగా పికప్ తక్కువ అవుతుందంటే క్లచ్ ప్లేట్లు వేపియాలి. క్లచ్ ప్లేట్లు చైన్ కిట్టు సపోర్ట్ వస్తుంది బాగా. మెయిన్ క్లచ్ ప్లేట్లు వేపిస్తే పికప్ వస్తుంది. తీసుకొని రైరని వెళ్ళిపోవచ్చు. ఓకే, మొత్తం మీద మనకి శుక్రవారం రోజు అయితే చెప్పిన కదా ఎంత 1745 రూపాయలు, 32 ఆర్డర్లు. టోటల్ వచ్చి 8,000 అయింది కదా. అది ఇంకేమనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి, కింద తెలుసుకుందాం మనం. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోని కూడా. థ్యాంక్ యూ.